హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్. ఈ వీడియోలో వచ్చేసి మనకు మంచి మంచి మూవీస్ లైక్ ఇడ్లీ కొట్టు మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, కాంతారా మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, ఓజీ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, కిష్కిందాపురి మూవీ ఓటీటీ రిలీజ్ డేట్. సో ఈ 4 మూవీస్తో పాటు ఇంకొన్ని మూవీస్ అయితే ఉన్నాయి. సో అన్ని మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతున్నది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్గా, చాలామంది అయితే వీడియోని అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేసుకోవట్లేదు. అందుకే వీడియోకి నేను జస్ట్ 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. తొందరగా కంప్లీట్ చేసేయండి, చూద్దాం ఎంతసేపట్లో కంప్లీట్ చేస్తారో. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే పెట్టుకోండి. నెంబర్ 1, హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ మూవీ. సో ఈ మూవీ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఇది ఒక హాలీవుడ్ మూవీ. సో ఫస్ట్ హాలీవుడ్లో రిలీజ్ అయిన తర్వాత మన ఇండియాలో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో మన ఇండియాలో ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే, మన ఓటీటీ రైట్స్ని వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చి అక్టోబర్ 13th నుంచి అయితే మనకి మూవీని అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే చేస్తున్నారు. మల్టిపుల్ లాంగ్వేజ్ అయితే అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. నెంబర్ 2, ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్ మూవీ. సో ఈ మూవీ కూడా మనకి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ మన ఇండియాలో ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, తెలుగు, ఇంగ్లీష్, హిందీ, మలయాళం ఇంకా చాలా లాంగ్వేజ్లో అయితే మనకు జియో హాట్‌స్టార్లో అయితే రిలీజ్ అయితే అవబోతుంది. అక్టోబర్ 16th నుంచి అయితే మనకు ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్ మూవీ అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 3, టనల్ మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చి అథర్వ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ హీరోయిన్గా వచ్చేసి లవణ్య త్రిపాఠి గారు అయితే యాక్ట్ చేశారు. అయితే ఈ మూవీ రీసెంట్గానే థియేటర్స్ మనకు హారర్ జోనర్లో అయితే రిలీజ్ అయ్యి మనకు యావరేజ్గా అయితే నిలిచింది. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, ఈ మూవీ ఓటీటీ రేట్స్ని అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు వచ్చి మనకైతే అక్టోబర్ 17th నుంచి అయితే మనకి మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉంటే, అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు ఉంటే, మనకైతే కన్ఫామ్గా అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అక్టోబర్ 17th నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 4, ఇట్స్ వెల్కమ్ టు డైరీ మూవీ. సో ఈ మూవీ మనకు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఇది ఒక హాలీవుడ్ మూవీ. సో హాలీవుడ్లో మనకు మనోరమ మ్యాక్స్ అనే ఛానల్లో రిలీజ్ అయిన తర్వాత మనకి ఇండియాలో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఇండియాలో మనకు మల్టిపుల్ లాంగ్వేజ్ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో మన ఇండియాలో ఓటీటీ రేట్స్ని అయితే మనకు జియో హాట్‌స్టార్లో అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు వచ్చి మనకైతే అక్టోబర్ 26th నుంచి అయితే కన్ఫామ్గా అయితే ఇట్స్ వెల్కమ్ టు డైరీ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నారంటే కన్ఫామ్గా అయితే మనకు అక్టోబర్ 26th అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 5, భాగి 4 మూవీ. సో ఇది ఒక బాలీవుడ్ మూవీ. సో బాలీవుడ్ మూవీ అన్ని కూడా లేట్గా అయితే రిలీజ్ అయితే అవుతాయి. సో ఎట్టకెళ్ళకైతే మనకు పరమ సుందరి మూవీ అయితే సడన్గా అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఇక ఈ భాగి 4 మూవీ ఒకటే రిలీజ్ అయితే కావాల్సింది. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, మూవీ ఓటీటీ రేట్స్ అనేది మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చి మనకి అక్టోబర్ 24th నుంచి అయితే భాగి 4 మూవీని అయితే రిలీజ్ చేస్తామని అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఆ డేట్ని అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 6, స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ నుంచి సీజన్ 4 దాకా ఆల్రెడీ అయితే నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. చూసిన వాళ్ళు ఇంకా చూడని వాళ్ళు ఉంటే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. చూసిన వాళ్ళు సీజన్ 5 కోసం వెయిట్ చేసిన వాళ్ళు, మనకైతే ఈ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు కన్ఫామ్గా వచ్చేసి మనకైతే నవంబర్ 26th నుంచి అయితే నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వెబ్ సిరీస్ అనేది రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 7, రాజ్ తరుణ్ గారు హీరోగా యాక్ట్ చేసిన చిరంజీవ మూవీ. సో ఈ మూవీకి సంబంధించిన టీజర్ అయితే రిలీజ్ అయితే అయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజ్ తరుణ్ మూవీస్ అన్ని కూడా థియేటర్లో అయితే రిలీజ్ అయితే అవ్వాయి. కానీ రాజ్ తరుణ్కి ప్రజెంట్ ఉన్న ఫ్లాప్స్ అవుతున్న మూవీస్ కాబట్టి ఈ మూవీని అయితే డైరెక్ట్ ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీని వాళ్ళే డైరెక్ట్గా ప్రొడ్యూస్ చేసి వాళ్ళే ఈ మూవీని తీసుకొస్తున్నారు. సో చిరంజీవ మూవీ నుంచి సంబంధించిన టీజర్ అయితే రిలీజ్ అయితే అయింది. టీజర్ అయితే చాలా బాగుంది. చూడని వాళ్ళు ఉంటే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో ఈ మూవీ మనకు ఇక ఓటీటీలోకి ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే, మనకు నవంబర్ 7th నుంచి అయితే మనకు ఈ చిరంజీవ మూవీకి సంబంధించిన మనకు డైరెక్ట్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మధ్యలో ట్రైలర్ కూడా రిలీజ్ అయితే చేస్తారు. సో ఈ మూవీ వచ్చేసి మనకు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. నవంబర్ 7th నుంచి అవైలబుల్గా అవుతుంది హాలో. నెంబర్ 8, ద విచర్ మూవీ. సో అది ఒక హాలీవుడ్ మూవీ. సో ఫస్ట్ హాలీవుడ్లో రిలీజ్ అయిన తర్వాత మనకు డైరెక్ట్ ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది మన ఇండియాలో వచ్చేసి. సో మన ఇండియాలో ఓటీటీ రేట్స్ని అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే మనకు ఈ ది విచర్ మూవీని అయితే క్లైమ్ అయితే చేసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే, మనకు అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ అయితే చేసేసారు. అక్టోబర్ 30వ తారీఖు నుంచి అయితే ద విచర్ మూవీ అయితే కన్ఫామ్గా అయితే హిందీ, ఇంగ్లీష్, తమిళ్, మలయాళం ఇంకా చాలా లాంగ్వేజ్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది నెట్ఫ్లిక్స్లో. నెంబర్ 9, ఇడ్లీ కొట్టు మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చి ధనుష్ గారు అయితే యాక్ట్ చేశారు. యాక్చువల్గా ఈ మూవీని డైరెక్ట్ చేసింది కూడా ధనుష్ గారే. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో ఈ మూవీ ఓటీటీ రేట్స్ని అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకోలేదు, నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళే అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ అయితే చేసేయడం అయితే జరిగింది. సో అక్టోబర్ 29th నుంచి అయితే ఇడ్లీ కొట్టు మూవీ అయితే కన్ఫామ్గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఇడ్లీ కొట్టు మూవీ థియేటర్లో ఎన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అయిందో, మనకైతే అక్టోబర్ 29th నుంచి కూడా మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే మనకు నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నెంబర్ 10,
కొత్త లోక చాప్టర్ 1 మూవీ. సో ఈ మూవీ థియేటర్స్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. అయితే ఈ మూవీ ఓటీటీ రేట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోలేదు, మనకైతే జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే తీసుకోవడమే జరిగింది. అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ అయితే చేసేసారు. సో ఈ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు అక్టోబర్ 23 నుంచి అయితే పక్కాగా అయితే కొత్త లోక చాప్టర్ 1 మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ ఫ్రాంచైజ్‌లో వచ్చిన ఫస్ట్ మూవీ. సో ఈ మూవీకి సంబంధించిన ఇంకా చాలా ఫ్రాంచైజ్ అయితే వస్తున్నాయి. 1, 2, 3 అని చాలా అయితే వస్తాయి ఈ మూవీకి సంబంధించింది. సో ఈ మూవీ మనకు ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత అయితే మనకు ఈ మూవీ సెకండ్ పార్ట్ అయితే స్టార్ట్ అవుతుందట. సో ఈ మూవీ మనకు కన్ఫామ్‌గా అయితే జియో హాట్‌స్టార్‌లో వచ్చేసి మనకైతే అక్టోబర్ 23 నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 11 దే కాల్ హిమ్ ఓజీ మూవీ. సో ఈ మూవీ ఇంత తొందరగా ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని నేను అస్సలైతే అనుకోలేదు. సో ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారని మీ అందరికీ తెలిసిందే. సో వాళ్ళు ఇంత తొందరగా రిలీజ్ చేస్తారని నేను అసలైతే అనుకోలేదు. అక్టోబర్ 23 నుంచెల్లే మనకి ఈ ఓజీ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారట. సో వాళ్ళే అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ అయితే చేసేసారు. సో మీకు అంతలా డౌట్ ఉంటే గూగుల్‌లో పోయి సెర్చ్ చేసి చూసుకోండి. అక్టోబర్ 23 అనేది చూపెడుతుంది. సో ఈ మూవీ వచ్చేసి కన్ఫామ్‌గా అయితే అక్టోబర్ 23 నుంచి అయితే నెట్‌ఫ్లిక్స్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంటుంది. సో ఈ మూవీ మనకు థియేటర్స్ ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయినా కానీ మనకు తొందరగానే వచ్చేస్తుంది ఈ మూవీ వచ్చేసి. సో ఈ మూవీ వచ్చేసి మనకి థియేటర్‌లో ఎన్ని లాంగ్వేజ్‌లో రిలీజ్ అయిందో అక్టోబర్ 23 నుంచి కూడా అన్ని లాంగ్వేజ్‌లో అయితే మనకు నెట్‌ఫ్లిక్స్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నెంబర్ 12 కిష్కింధపురి మూవీ. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రిలీజ్ డేట్ కోసం చాలా మంది అయితే కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారు. సో కింద కామెంట్ బాక్స్‌లో కూడా అడుగుతున్నారు అక్టోబర్ 12 17 ఈ మూవీ ఏ డేట్‌న రిలీజ్ అవుతుందని. సో యాక్చువల్‌గా మనకు ఫస్ట్ అనౌన్స్ చేసింది అయితే అక్టోబర్ 17 అయితే రిలీజ్ చేస్తామని అనౌన్స్‌మెంట్ అయితే చేశారు. కానీ కొంచెం ముందుకైతే మనకు అక్టోబర్ 12 నుంచి రిలీజ్ చేస్తామని పోస్ట్‌పోన్ చేశారని వాళ్ళైతే మళ్ళీ అనౌన్స్‌మెంట్ అయితే చేయడమే జరిగింది. సో మళ్ళీ ఏమైందో కానీ మనకు అక్టోబర్ 17 నుంచే రిలీజ్ చేస్తామని మళ్ళీ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే అక్టోబర్ 17 నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే కిష్కింధపురి మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో కింద కామెంట్‌లో అయితే అడుగుతున్నారు. సో ఈ మూవీ మనకు కన్ఫామ్‌గా అక్టోబర్ 17 నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 13 రిషబ్ శెట్టి గారు హీరోగా యాక్ట్ చేసిన కాంతారా చాప్టర్ 1 మూవీ. సో కాంతారా మూవీకి దానికంటే ముందు ఏం జరిగిందనేది కాంతారా చాప్టర్ 1 మూవీ. సో ఈ మూవీని డైరెక్ట్ చేసింది కూడా రిషబ్ శెట్టి గారే. సో ఈ మూవీ థియేటర్స్ ఎంత ఏకంగా మనకు 500 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో ఇంకా థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. కొన్ని చోట్ల ఇప్పుడు దాకా అయితే హౌస్‌ఫుల్ బోర్డ్స్ అయితే పడుతున్నాయి. సో ఇన్ని రోజులైనా కూడా మనకి ఈ మూవీ కలెక్షన్స్ ఎక్కడ కూడా తగ్గట్లేదు. సో ఈ మూవీ మనకు మంచి హిట్ టాక్‌తో అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ రేట్స్ విషయానికి వస్తే మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో ఎప్పటి నుంచే రిలీజ్ చేస్తున్నారంటే మనకు అక్టోబర్ 30 నుంచి అయితే రిలీజ్ చేస్తామని వాళ్ళే అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ అయితే చేయడమే జరిగింది. సో యాక్చువల్‌గా ఈ డేట్‌న అయితే రిలీజ్ కాదని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకు అనుకుంటున్నానంటే ఈ మూవీ ఏకంగా మనకు 500 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. ఇంకా మనకు 600 కోట్ల దగ్గరలో అయితే కలెక్ట్ చేయడానికి అయితే ఉంది. సో అందుకే ఈ మూవీ ఇంత తొందరగా అయితే ఓటీటీలోకి అయితే అస్సలకే రిలీజ్ అయితే కాదు. సో 1 మంత్‌లోనే అసలే రిలీజ్ అయితే కాదు. 2 మంత్స్ అయినా పక్కాగా అయితే పడతాయి. సో అప్పుడు ఈ మూవీ కలెక్షన్స్ అయితే ఇంకా ఏమైనా డేట్స్ అయితే చేంజ్ చేసే అవకాశం అయితే పక్కాగా అయితే ఉంటుంది. సో ఈ 13 మూవీస్‌లో మీరు ఈ మూవీ కోసం ఎగర్‌గా వెయిట్ చేస్తున్నారు తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి గైస్. సో రేపటి వీడియోలో ఇంకొన్ని కొంచెం కొత్త మూవీస్ అయితే తీసుకొస్తాను. సో ఆ వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. సో మీరు చాలామంది అయితే వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేసుకోవట్లేదు. తప్పకుండా లైక్ చేసుకొని చూడండి. ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోవడం ద్వారా నాకెంతో బూస్ట్ అవుతుంది. ఈ వీడియో చాలా మందికి అయితే రీచ్ అవుతుంది. సో ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి. సో వీడియోని ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్స్ టు ఆల్. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.